రైతు సోదరులకి నమస్కారం. నా పేరు నాగసుబ్బయ్య. నేను మెలీనా సీడ్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గిద్దలూరు. మనము మెలీనా సీడ్స్ సీతా వండవలసిన తోటకు వచ్చామండి. అది ఎలా ఉందో రైతు మాటలతో తెలుసుకుందాం. అన్నా నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరేం పేరన్నా? నా పేరు విశ్వనాథ్ రెడ్డి. విశ్వనాథ్ రెడ్డి. మీ ఊరన్నా? చిన్నగానిపల్లె. చిన్నగానిపల్లె. మీ మండలం అన్న? రాచర్ల మండలం. మీ డిస్టిక్ అన్న? ప్రకాశం డిస్టిక్. ప్రకాశం డిస్టిక్. ఏ విత్తనం వేసిండ్రన్నా? సీత వేసినాము. సీత వేశారు. మెలీనా వల్ల సీత వేశారు. విత్తనాలు ఎక్కడ వచ్చినా? గిద్దలూరులో చిత్రాల కొట్టు. ఓకే. మరి విత్తనాలు తెచ్చినప్పుడు మీరు బెడ్ల మీద పోసిండ్రా లేదంటే నర్సరీలు ఇచ్చారన్నా? నర్సరీలు ఇచ్చినామన్నా. నర్సరీలు ఇచ్చారు. మొలక శాతం ఎలా ఉందన్న? జర్మినేషన్ బాగానే వచ్చిందన్న. జర్మినేషన్ బాగానే వచ్చింది. ఓకేనా. మరి ఇప్పుడు నారు వచ్చిన తర్వాత మీరు ఎన్ని రోజులకు నాటారన్న మొలక? మేము 45 days. 45 days నాటారు. మరి ఇప్పుడు ఎకరాకి ఎన్ని మొక్కలు నాటారన్నా? ఎకరాకి వచ్చేసి 10 నుంచి 12,000. ఎకరాకి 10 నుంచి 12,000 నాటారు ఎకరాకి. పెరుగుదల కానీ తెగుళ్ళు కానీ. ఇప్పుడు నల్లి ఎట్లా ఉన్నా? నల్లి ఉధృతి సీత తట్టుకున్నది. అదే ఆ కమ్మే తట్టుకోలేకపోయింది. ఇదైతే తట్టుకుంటుంది. తట్టుకున్నది. ఇప్పుడు బొబ్బర కానీ కుచ్చుముడత కానీ తెగుళ్ళు ఎలా ఉన్నాయన్నా? బొబ్బర కుచ్చుముడత తక్కువే. ఓకేనా. ఇప్పుడు మీరు కోసారన్న మీ మామూలుగా మిరప? కోసినామన్నా. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ ఎన్ని క్వింటాలు అయిందన్నా? 11 క్వింటాలు అయిందన్న. ఫస్ట్ 11 క్వింటాలు అయింది. రెండోసారేనా? రెండోసారి కూడా సేమ్. రెండోసారి సేమ్ అయింది. ఇప్పుడు మూడోసారి ఉన్నాయన్న కోసేది? మూడోసారి లైట్గా ఉన్నాయి, పెద్ద. ఇప్పుడు ఒక ఎకరాకి మొత్తం ఎన్ని క్వింటాలు రావచ్చునా? ఎకరాకి మేము చేయలేదు కానీ చేసి ఉంటే 30 క్వింటాలు వచ్చు. లేదా ఇప్పుడు మాకు అది 25 క్వింటాలు చొప్పున వచ్చింది. ఇప్పుడు చేసిన 30 క్వింటాలు వచ్చు. మీరు చేయలేదు కాబట్టి 20 క్వింటాల దాకా రావచ్చు. 25 క్వింటాలు. రేట్ లేదని మానుకున్నాం మేము కూడా. రేట్ లేదని మానుకున్నారు. ఇప్పుడు గుంటూరు తీసుకుపోయి కానీ ఇత్తనము ఈ మిరపకాయలు తీసుకుపోయినప్పుడు మార్కెట్లో రేట్ ఎలా ఉంది అన్న? చాలా డౌన్ ఉన్న మార్కెట్ డౌన్. ఇప్పటికి చాలా డౌన్. ఓకే. మార్కెట్ డౌన్. ఇప్పుడు సీత ఇత్తనము మార్కెట్ లో ఎలా ఉంది అన్న? టాప్ రేటే పడింది. ఉన్న దాంట్లో టాప్ రేటే పడింది. ఇప్పుడు ఆ మార్కెట్ లో ఏ రేట్ ఉంది ఆ రేట్ లో టాప్ రేట్ ఉన్నది సీత ఉండవలసిన. అవును. ఇప్పుడు రైతులు వేసుకోవచ్చు అన్న? బ్రహ్మాండంగా వేసుకోవచ్చు అన్న. సీత వేసుకోవచ్చు. ఇప్పుడు కాపు అయినా చిక్కటి కాప లేదంటే జల్దీ కాపు? ఏ కాపు అనేది? చిక్కటి కాపే. రైతు అయితే వేసుకోవచ్చు అన్న? జాడు కూడా బాగానే వస్తుంది. మేము జాడు వస్తుందని మరి రేటు తక్కువ పడుతుందేమో అనుకున్నాం. కానీ రేట్ ఏం దానికి తేడా ఏం పడలేదు. అదనంగానే పడింది. మంచి రేటే పడింది. ఇప్పుడు మీరు జాడ వచ్చిందని రేటు పడదని అనుకున్నాం. మార్కెట్ అయితే అనుకున్నారు. మార్కెట్ ఎట్లా ఉన్నదన్నా? టాప్ రేటే పడింది. మార్కెట్ టాప్ రేటే పడినది. ఓకేనా. రైతులు వేసుకోవచ్చు అన్న? బ్రహ్మాండంగా వేసుకోవచ్చు అన్న. ఓకేనా. మరి థ్యాంక్ యూ అన్న. మరి థ్యాంక్ యూ.